సంగారెడ్డి జిల్లాలోని పాసమైలారం పారిశ్రామికవాడలో భారీ పేలుడు సంభవించింది. ఇండస్ట్రియల్ పార్కులోని సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిపోయింది. ఉదయం 9 గంటల సమయంలో కార్మికులు తమ పనుల్లో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. పేలుడు దాటికి రియాక్టర్ వద్ద పనిచేస్తున్న కార్మికులు 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. మంటలు చుట్టుముట్టడంతో ఏం జరిగిందో కాసేపటి దాకా ఎవరికీ అర్థం కాలేదు. భయంతో మిగతా కార్మికులు బయటకు పరుగులు తీశారు. ప్రమాదంలో 5గురు సజీవ దహనమయ్యారు. ఇప్పటి వరకు ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ కార్మికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 20 మందిని చందానగర్ ప్రభుత్వాసుపత్రికి, 18 మందిని ఇస్నాపూర్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సిగాచి ఫ్యాక్టరీలో పేలుడు తీవ్రతకు రియాక్టర్ ఉన్న భవనం కూలిపోగా మరో భవనానికి బీటలు వచ్చాయి. ఫ్యాక్టరీలోని అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ పూర్తిగా కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ పెద్ద ఎత్తున కార్మికులున్నారు. ఈ నేపథ్యంలో ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనాస్థలాన్ని సంగారెడ్డి కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. మరోవైపు కెమికల్ ఫ్యాక్టరీలో మంటల వల్ల ఘాటైన వాసనతో పరిసర ప్రాంతాల జనం ఇబ్బంది పడుతున్నారు. ఆ వాసన దాటికి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఊపిరి తీసుకోవటం కూడా కష్టంగా మారింది. దీంతో ఘటనా స్థలానికి ఎవరూ రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, అసలు సిగాచి ఫ్యాక్టరీ వద్ద రియాక్టర్ ఎట్లా పేలింది, ఏంటి అసలు ప్రమాదానికి గల కారణాలు ఏమైనా తెలిసాయా? సింధూరా, ఒకే సంవత్సరంలో 3 సార్లు సిగాచి ఫ్యాక్టరీలోని రియాక్టర్ అనేది పేలుడు సంభవించింది. 2 సార్లు మాత్రము ఈ సిగాచి ఫ్యాక్టరీలో సంఘటన జరిగినా కూడా ఏంటంటే ఎలాంటి హాని జరగలేదు. కానీ 3వసారి అనేది భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన స్థలంలో ఉదయం 8 నుంచి 9 గంటల ప్రాంతంలో మొదటి షిఫ్ట్ లో, నైట్ షిఫ్ట్ నుంచి వాళ్ళు రిలీవర్స్ అయిపోయి మొదటి షిఫ్ట్ లోకి రావాల్సిన వాళ్ళు 140 మంది అక్కడ పనిచేస్తున్నట్లుగా కూడా స్థానికులు చెప్తున్నారు. దానితో పాటుగా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో పనిచేసే డిపార్ట్మెంట్స్ వాళ్ళు కావచ్చు, అకౌంట్స్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. అంటే దాదాపు 140 మంది ఆ షిఫ్ట్ లో అనేది అక్కడ హాజరయ్యారు. కానీ దాంట్లో మాత్రం ఆ క్షేత్రగత్రంలో దాదాపు ఆ బిల్డింగ్ లోని రియాక్టర్ పేలడం వల్ల వచ్చేసి 2 అంతస్తుల భవనం అనేది అక్కడికక్కడే కూలింది. దాంతో పాటుగా దానికి ఆడుకొని ఉన్నటువంటి భవనానికి కూడా బీట్లు పడిన పరిస్థితి అనేది కనబడుతుంది. దాని ఆధారంగానే ఇప్పటి వరకు అధికారులు మాత్రము 8 మంది చనిపోయారని చెప్తున్నారు. దానిలో 5గురు మాత్రం ఆ రియాక్టర్ పేలిన అగ్ని హాతులకి కూడా చనిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. దాంతో పాటుగా హాస్పిటల్లో చందానగర్ మియాపూర్ లోని అర్చన హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి 2 అనేది ఇప్పటికే చనిపోయారు. దాంతో పాటుగా 10 నిమిషాల క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు గారు వచ్చేసి ధ్రువ హాస్పిటల్లో ఉన్న 11 మంది వివరాలను తెలుసుకున్నారు. 11 మందిలో తెలుగు వారు వచ్చేసి 2 ఉన్నారు. మిగిలిన 9 మంది కూడా ఇతర రాష్ట్రాలకు, ప్రాంతాలకు చెందిన వ్యక్తులుగా ఉన్నట్టుగా చెప్తున్నారు. దాంతో పాటుగా ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ సంఘటన సంభవించినట్లయితే ఇప్పటి వరకు కూడా అంటే రెస్క్యూ ఆపరేషన్ టీం చేస్తున్నప్పటికీ హైదరాబాద్ కావచ్చు, డిఆర్డిఏ వాళ్ళు కావచ్చు, డిఆర్ఎఫ్ వాళ్ళు కావచ్చు, దాంతో పాటుగా వచ్చేసి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, అందరూ కూడా సహాయక చర్యలు చేపడుతున్నాము, రిస్క్ ఆపరేషన్ చేస్తున్నాము చెప్తున్నారు. తప్పితే ఇప్పటి వరకు లిఖిత పూర్వకంగా దాంట్లో ఉన్న 140 మందిలో ఎంతమంది గాయాల పాలయ్యారు, ఎంతమంది వచ్చేసి దాంట్లో నుంచి బయటపడ్డారు, ఎంతమంది చనిపోయారనే వివరాలు, కనీస వివరాలు అనేది పోలీసుల దగ్గర కావచ్చు, అక్కడ అధికారుల దగ్గర మాత్రం ఎలాంటి వివరాలు లేవు. దానితో పాటుగా ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఏర్పాటు చేయలేదు. దానితో పాటుగా ఎవరైనా బాధితులైతే ఉదయం అంటే డ్యూటీకి వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధిత కుటుంబాలు వచ్చేసి గోడు వెలపించుకుంటూ ఏడుపులతో వచ్చేసి అక్కడికి వచ్చినట్లయితే అధికారులు కావచ్చు, దానికి సంబంధించిన వచ్చి ఏదైతే సిగరెట్ ఫ్యాక్టరీ ఉందో దానికి సంబంధించిన యాజమాన్యం కావచ్చు, లోపలికి వచ్చినట్లయితే వాళ్ళు ఎలాంటి సమాచారం మాకు లేదు, మాకు తెలియదు అనేది కూడా నిర్మోహమాటంగా సమాధానం చెప్తున్నారు. కానీ రంజిత్, ఒక భవనం కూడా కూలిపోయింది. ఆ శిథిలాల కింద ఎవరైనా అంటే అక్కడ కార్మికులు ఎవరైనా ఉన్నట్టు తెలుస్తుందా? ఇప్పటికే వచ్చేసి దాదాపు 5గురి శిథిలాల కింద చనిపోయిన వాళ్ళు వచ్చేసి 5గురు ఉన్నారని, 5గురి మృతదేహాలు అనేది లభ్యమయ్యాయి. వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ అంటే ఆల్రెడీ ఆ మృతదేహాన్ని వెలికి తీశారు. కానీ
దానితో పాటుగా ఇప్పటి వరకు అంటే ఆ యొక్క రియాక్టర్ పేలుడు దాటికి వచ్చేసి దాదాపు 100 మీటర్ల దూరంలో వచ్చేసి దానికి సంబంధించిన రేకులు కావచ్చు, మనుషుల యొక్క పార్ట్స్, డెడ్ బాడీకి సంబంధించిన పార్ట్స్ కూడా దూర ప్రాంతాల్లో అక్కడక్కడ పట్టుకున్నాయి. కానీ దాని కింద శిథిలాల కింద వచ్చేసి దాదాపు ఖచ్చితంగా ఇంకా దాదాపు 90 మంది యొక్క వివరాలు తెలియాలి. కానీ ఇప్పటి వరకు ఎవరి వివరాలు తెలియలేదు. కాబట్టి మృతుల సంఖ్య ఎంతవరకు పెరుగుతుందనేది కూడా మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రంజిత్.